హలో ఎవ్రీవన్, నేను మీ ఊరి పిల్లల నవ్వులకి చిరునామా. నేనేనండి, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బొమ్మెన. 2002లో పుట్టిన నేను 2018 వరకు చాలా సింపుల్గా ఉండేదాన్ని. గోడలు ఖాళీగా, చూసిన వాళ్ళు ఇది స్కూలా గోదామా అనుకునే రోజులు కూడా ఉన్నాయి. కానీ 2019లో నా జీవితంలో ఒక పెద్ద మార్పు వచ్చింది. అందమైన విద్యాపరమైన పెయింటింగ్స్తో ఇప్పుడు నా గోడలే పిల్లలకు టీచర్స్ అయ్యాయి. ఇప్పుడు మా పిల్లలు చెప్తున్నారు మా స్కూల్ సూపర్ అండ్ కలర్ఫుల్ అని. 2018లో నాకు 4 గదులు మాత్రమే, ఇప్పుడు 5 గదులు ఉన్నాయి. మరియు ఈ విద్యా సంవత్సరంలో నాకు ఒక పెద్ద గిఫ్ట్ వచ్చిందండి. అదేనండి ప్రీ ప్రైమరీ క్లాస్ రూమ్ శాంక్షన్. ప్రీ ప్రైమరీ చిన్నారుల కోసం క్లాస్ రూమ్తో పాటు ఫర్నిచర్, లెర్నింగ్ మెటీరియల్స్, రంగురంగుల యూనిఫామ్స్ కూడా అన్నీ రెడీ ఉన్నాయి. ఇప్పుడు మా ప్రీ ప్రైమరీ చిన్నారులు ఇంటికి వెళ్ళాలని కాకుండా స్కూల్లో ఉండాలనే ఏడుస్తున్నారు. నా అసలు బలం నా టీచర్లు. 2018లో 4 మాత్రమే, ఇప్పుడు 9 మంది టీచర్ల బలమైన కుటుంబం. 6 రెగ్యులర్ టీచర్లు, 2 డిప్యుటేషన్ టీచర్లు మరియు 1 విద్యా వాలంటీర్లు. వాళ్ళు కేవలం బోధించేవారు కారు, ప్రతి పిల్లలలోని ప్రతిభను వెలికితీసే మార్గదర్శకులు. అలాంటి అంకిత భావం ఉన్న టీచర్ల వల్లే ఈరోజు నేను ఇంత ఎదిగాను. మరియు ఒకప్పుడు నా విద్యార్థుల సంఖ్య 90 మంది మాత్రమే, కానీ ఇప్పుడు 165కు పెరిగింది. జిల్లాలోనే 4వ స్థానంలో ఉన్నాము. ఎందుకంటే మేము యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్తో బోధిస్తున్నాము. ఫలితం, నా పిల్లల్లో 90% మెంబర్స్ ఎఫ్ఎల్ఎన్ అవుట్కమ్ సాధించారు. మరి మిగిలిన 10% పిల్లల్ని కూడా వదిలిపెట్టట్లేదు. వారి కొరకు మేము ప్రత్యేకంగా 3 hours ప్రోగ్రాం అమలు చేస్తున్నాం. మరియు నా ప్రతిభావంతమైన పిల్లలతో మేము బాలమేధలో కాంప్లెక్స్ స్థాయిలో వరుసగా 2 సార్లు ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ సాధించాము. అదేవిధంగా ఈ ఏడాది మండల స్థాయిలో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ విజయం సాధించాము. ఇప్పుడు మా పిల్లలు చెప్పేది ఒకటే, మేము బొమ్మెన స్టూడెంట్స్, మేము టాప్ స్టూడెంట్స్ అని. మా ఉపాధ్యాయుల బోధన కేవలం పుస్తకాలకే పరిమితం కాదు. ప్రతి కాన్సెప్ట్ను పిల్లలు చూసి, తాకి, అనుభవించి నేర్చుకునేలా బోధిస్తున్నారు. ప్రాజెక్ట్ వర్క్స్, హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ అండ్ డైలీ లైఫ్ కనెక్షన్స్తో టీచర్స్ విద్యార్థులకు బోధిస్తున్నారు. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. ఇక్కడ మరొక అద్భుతమైన విషయము కథలు చెప్పడం. అదేనండి ఇంగ్లీష్ స్టోరీ టెల్లింగ్స్. స్టోరీ టెల్లింగ్స్లో నా పిల్లల యొక్క ప్రతిభ అత్యద్భుతము, అసాధారణం. Once upon a time, there was a poor woodcutter. He lived in a small hut on the outskirts of the village. He went into nearby the forest. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఏఐ, ఏఎక్స్ఎల్ టెక్నాలజీతో బోధన కొనసాగిస్తున్నాను. హోమ్ లెర్నింగ్ కాన్సెప్ట్ ద్వారా తల్లిదండ్రులను కూడా లెర్నింగ్లో భాగం చేస్తున్నాము. ఇక్కడ చదువు అంటే కేవలం మార్కులు తెచ్చుకోవడము, పాస్ కావడం మాత్రమే కాదు. ఇక్కడ చదువు అంటే విద్యార్థుల భావి జీవితానికి సిద్ధమవడం. ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డే. ఆ రోజు పిల్లలు బ్యాగ్ లేకుండా స్కూల్కి వస్తారు, కానీ ఖాళీగా మాత్రం కాదు. ఆటలు, పాటలు, క్రియేటివ్ యాక్టివిటీస్ ఇలా ఆనందంగా నేర్చుకుంటారు. ప్రతి సంవత్సరం మ్యాథ్స్ డే, సైన్స్ డే, యోగా డే నిర్వహించుకుంటాను. ఈ ప్రత్యేక దినాలలో పిల్లలు కేవలం వింటూ కూర్చోరు, కృత్యాల ద్వారా చేస్తూ నేర్చుకుంటారు. ఇంకా నేను రకరకాల పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాను. కృష్ణాష్టమి, హోలీ, కైట్ ఫెస్టివల్, బతుకమ్మ, మెహందీ ఫెస్టివల్, రాఖీ ఫెస్టివల్, ఇలా ప్రతి పండుగను నేను పిల్లలతో కలిసి జరుపుకుంటాను. మన సాంప్రదాయాలను, సంస్కృతిని ఆనందంగా పరిచయం చేస్తాను. స్కూల్లో ఎప్పుడూ ఫెస్టివల్ మూడే, కానీ లెర్నింగ్లో మాత్రం ఫుల్ స్పీడ్గా ఉంటాము. ఈ సంవత్సరము మేము మాక్ పోలింగ్ కూడా నిర్వహించాము. పిల్లలు ఎలా ఓటు వేయాలో, ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చిన్నప్పుడే నేర్చుకుంటున్నారు. ఎడ్యుకేషనల్ టూర్స్ రామప్ప, లక్నవరం, కాళేశ్వరం పంప్ హౌస్, బాసర, ఎస్ఆర్ఎస్పి పంప్ హౌస్, పిక్నిక్స్, వీటి ద్వారా పిల్లలు పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రపంచాన్ని కూడా ప్రత్యక్షంగా అనుభవించేలా చేస్తున్నాను. 100% అటెండెన్స్ సాధించిన పిల్లలకు ప్రతి నెల చిన్న బహుమతులు. గిఫ్ట్ చిన్నదే, కానీ పిల్లల ఆనందం మాత్రం చాలా పెద్దది. ఇప్పుడు జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా నేను పాఠశాలకే వెళ్తానని ఏడుస్తాడు. హెల్త్ చెకప్స్ నిర్వహిస్తూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాను. అదేవిధంగా మరొక ప్రత్యేకమైన కార్యక్రమం కమ్యూనిటీ మీల్ ప్రోగ్రామ్.
పిల్లల పుట్టినరోజున వారి తల్లిదండ్రులు మిగతా విద్యార్థులకి మంచి ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. నా క్యాలెండర్ అదేనండి, స్కూల్ క్యాలెండర్. ప్రతి సంవత్సరం నా పిల్లల యొక్క అందమైన ముఖాలు, నవ్వులు మరియు నా కార్యకలాపాల జ్ఞాపకాలు కలిపి నేను ఒక అందమైన క్యాలెండర్ తయారు చేస్తాను. ఆ క్యాలెండర్ చూసిన వాళ్ళు ఇది ప్రభుత్వ పాఠశాల అయినా లేక కార్పొరేట్ స్కూలా అని కూడా విద్యార్థుల తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఈ సంవత్సరం మరొక గొప్ప ముందడుగు. మా గ్రామ సర్పంచ్ చిందం సుధాకర్ గారి ఆలోచనతో మా స్కూల్లో 100 పుస్తకాలతో ఒక అందమైన లైబ్రరీ ఏర్పడింది. ఇప్పుడు నా పిల్లలు పుస్తకాలకు భయపడడం కాదు, పుస్తకాలతో స్నేహం చేస్తున్నారు. చదవడం అనేది ఇప్పుడు వారి అలవాటుగా మారుతుంది. ఈరోజు నేను ఇలా ఎదగడానికి, ఈ విజయాలను సాధించడానికి ఏ ఒక్కరి కృషి కాదు, మా గ్రామం మొత్తం కలిపిన కృషి. ముందుగా నా అభివృద్ధికి తోడ్పడిన డోనర్స్ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ఎక్స్ సర్పంచ్ పిడుగు లావణ్య తిరుపతి రెడ్డి గారు మరియు ఎన్ఆర్ఐలు కలిసి నా గోడలకు జీవం పోసి నన్ను ఒక అందమైన లెర్నింగ్ స్పేస్గా మార్చారు. అదేవిధంగా పిడుగు మహేశ్వర్ రెడ్డి గారు ఎక్స్ ఎస్ఎంసీ చైర్మన్ అదనపు తరగతి అందించి నా సామర్థ్యాన్ని పెంచారు. కె రాజేందర్ గారు, పి సంజీవరెడ్డి గారు మరియు కె కిషన్ రెడ్డి గారు స్మార్ట్ టీవీ అందించి డిజిటల్ లెర్నింగ్కి మార్గం చూపించారు. కడారి స్వామి గారు 50 లంచ్ ప్లేట్స్ అందించి పిల్లలకు భోజనాన్ని సులభతరం చేశారు. ఇక వీడీసీ సభ్యులు, వీళ్ళ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి అవసరంలో ముందుండి నా బలంగా నిలిచారు. ఇంకా అందరికంటే ముఖ్యంగా నా తల్లిదండ్రులు. వాళ్ళు నాపై నమ్మకం పెట్టుకొని ప్రతి సంవత్సరం సుమారు 8 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా సుమారు 1,50,000 రూపాయలు విద్యా వాలంటీర్లు మరియు స్కూల్ అభివృద్ధికి సహాయం చేస్తున్నారు. వాళ్ళు పిల్లల్ని పంపడం మాత్రమే కాదు, ఈ స్కూల్ని తమ ఇంటిలా భావిస్తున్నారు. అదేవిధంగా మా మార్గదర్శి, మా ఎంఈఓ లోకిని శ్రీనివాస్ గారు, అదేవిధంగా హై స్కూల్ హెడ్ మాస్టర్ మరియు స్టాఫ్, వీరందరి మార్గదర్శకత్వం నా బలం. ఒకప్పుడు నన్ను చూసి సందేహపడ్డారు, ఇప్పుడు నన్ను చూసి గర్వపడుతున్నారు. నేను ఒక స్కూల్ కాదు, మీ పిల్లల భవిష్యత్. ఇక్కడ పిల్లలు చదవడం కాదు, జీవితాన్ని నేర్చుకుంటున్నారు. మీ పిల్లల్ని నమ్మకంగా నా వద్దకు పంపండి. ధన్యవాదాలు. నేను మీ బొమ్మన ప్రాథమిక పాఠశాల.